వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భద్రాచలంలోని రాములవారి కళ్యాణానికి ఏర్పాట్లు సిద్ధం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేరాల నియంత్రణకి కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన పోలీసులు. కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఫైర్. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ హోటల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హుజరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్. ఐకేపీ సెంటర్ కోసం కలెక్టర్కు వినతి పత్రం అందజేత. రెండవ బ్రిడ్జి ప్రారంభం చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్. 1,00,000 ఓట్ల మెజార్టీతో వంశీకృష్ణను గెలిపించాలి, నల్లాల ఉదయలు. ఇక వివరాల్లోకి వెళ్తే 172 ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ప్రారంభమైన సందర్భంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల కళాశాల చిత్రకళ ఉపాధ్యాయుడు సూక్ష్మ కళాకారుడు ఆడపు రజనీకాంత్ 3.5 సెంటీమీటర్ల ఎత్తు వెడల్పుతో 1.5 సెంటీమీటర్ల ఐపీఎల్ నమూనాను సుమారు 4 గంటల పాటు శ్రమించి గుండుపిన్ను సహాయంతో చెక్కి తయారు చేశాడు. అదేవిధంగా చైనా మట్టిలో 3.2 సెంటీమీటర్ల ఎత్తు 2 సెంటీమీటర్ల వెడల్పుతో సుమారు 3 గంటల పాటు శ్రమించి క్లాచరింగ్ ఆట ద్వారా తయారు చేసే క్రికెట్ అభిమానుల మన్ననలను పొందాడు. చిన్న సైజులో క్రికెట్ కప్ను తీర్చిదిద్దినందుకు కళాశాల ప్రిన్సిపల్ జేకే బుచ్చయ్య, వైస్ ప్రిన్సిపల్ హెచ్ రాజేందర్లు మరియు కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు అభినందనలు తెలిపారు. పేరు ఆడపు రజనీకాంత్. నేను 17వ ఐపీఎల్ జరుగుతున్న సందర్భంగా చాక్పీస్పై 3.5 సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి మరియు 1.5 సెంటీమీటర్ల వెలుపున్నటువంటి ఐపీఎల్ కప్ నమూనాను సుమారు 4 గంటల పాటు గుండుపిన్ను సాయంతో చెక్కి ఉన్నాను. అదేవిధంగా చైనా క్లే ద్వారా 3.2 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి మరియు 2 సెంటీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి ఐపీఎల్ కప్ నమూనాను సుమారుగా 3 గంటల పాటు శ్రమించి చైనా క్లే స్కల్ప్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేశాను. కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఫైర్. వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరు కడియం శ్రీహరి. బ్లాక్ మెయిలర్ కింగ్. టీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ టికెట్తో పాటు పార్టీ ఫండ్ తీసుకుని కేసీఆర్ నమ్మకానికి వెన్నుపోటు పొడిచాడు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి పట్టిన పీడ విరిగింది. కడియం శ్రీహరి పార్టీ నుండి వెళ్లిపోవడంతో పార్టీ శ్రేణులకు స్వేచ్ఛ లభించింది. తన పేరు పలకాలనే ప్రజలు చీ అంటున్నారు. రాజకీయ జీవితం అంతా వెన్నుపోట్లతోటి నిండి ఉంది. విదేశాల్లో దాచిన ఆస్తులకు ప్రత్యక్ష సాక్షులు కడియం కావ్య. ఆమె భర్త నచ్చితే శ్రీహరి చుట్టూ కడియ కావ్య చేతుల్లోనే ఉంది. త్వరలోనే కడియం విదేశీ ఆస్తుల వివరాలు బయటపెడతా అని డాక్టర్ తాటికొండ రాజకీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధినాయకుడు కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అవకాశవాద రాజకీయాలు చేస్తూ అప్రజాస్వామికంగా అధికార దాహంతో ఈరోజు కడియం శ్రీహరి ఆ పేరు పలకాలంటేనే అసహ్యంగా ఉంది. గణపురం నియోజకవర్గ ప్రజలు కాదు, ఇలా తెలంగాణ మొత్తం కూడా అసహించుకుంటున్న పేరు ఏదైతే ఉందో అది కడియం శ్రీహరి అనే పేరు. ఇంత నీచమైన రాజకీయాలు ఉంటాయి అని చెప్పేసి థూ అంటే థూ అని ఉమ్మేస్తున్నారు. అన్ని వెన్నుపోటు రాజకీయాలే. ఆయన రాజకీయ అరంగేట్రం టీడీపీలో ఉండి
అనేక రకాలుగా టీడీపీలో ఎన్టీ రామారావు సంకల చేరి ఆయన నమ్మబలికి ఆయన నమ్మించి ఆయన చెప్తుండే మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి నేను పోతే నువ్వు మంత్రిగా పోతున్నావు, నువ్వెందుకు వచ్చినావు పాస్కు అని చెప్పిండని ఆయన గొప్పగా చెప్పుకుంటుండే. అంత నమ్మకం నమ్మిన ఎన్టీ రామారావుకు నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆయన ద్వారా మంత్రి పదవులను అనుభవించి ముందుగా కుడా చైర్మన్ అనుభవించి ఆ రకంగా ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్లో చెప్పులు ఇసిరేసి చంద్రబాబు సంకల చేరిండు కడియం శ్రీహరి. అక్కడ అనేక పదవులు అనుభవించి మళ్ళీ చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు పొడిచి అధికార దాహం ఇంకప్పటికి తీరలే. ఎందుకంటే 9 సంవత్సరాలు మంత్రిగా చేసినా కూడా అనేక పదవులు అనుభవించినా కూడా అధికార దాహం తీరక చంద్రబాబు నాయుడుకు వెన్నుపాటు వచ్చి మళ్ళీ కేసీఆర్ సంకల జొరి బహుశా బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి ఇయ్యనంత ప్రాధాన్యత, ఎవరు పొందనన్ని పదవులు అనుభవించి కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ముందు ఎంపీ అయిండు, ప్రత్యేకంగా నా విషయంలో రెండోసారి బ్లాక్మెయిల్ చేసి ఉప ముఖ్యమంత్రి అయిండు, 2 సార్లు ఎమ్మెల్సీ అయిండు, మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి బ్లాక్ మెయిల్కి కింగ్ ఆఫ్ కింగ్ లెక్క మళ్ళీ ఎమ్మెల్యే కూడా అయిండు. అదేవిధంగా చివరికి మళ్ళీ బ్లాక్మెయిల్ మహారాజు లెక్క తన బిడ్డకి ఎంపీ టికెట్ కూడా తీసుకోవడం జరిగింది. నిజంగా భారతదేశంలో ఏ వ్యక్తి చేయనంత బ్లాక్మెయిల్ ఆయనని బ్లాక్మెయిల్ చేసే కింగ్ గా పిలిస్తే బాగుంటుందేమో. ఆఖరికి 600 జనాభా 429 ఓట్లు తెలంగాణ మొత్తంలో. జయశంకర్ భూపాల్పల్లి మహాదేవ్పూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే శ్రీరామనవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వాహక అధికారి మారుతి నేటి నుండి 3 రోజుల పాటు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని అధికారులకు తెలిపారు. Terima kasih.
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హుజరాబాద్ డిపో మేనేజర్ శ్రీకాంత్. హుజరాబాద్ డిపోలో పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహిస్తలేడని ఛార్జ్ మేము అందించి దానిని తొలగించడం కోసం లంచం డిమాండ్ చేసిన డిపో మేనేజర్ శ్రీకాంత్ గతంలోనే 10,000 అందించి నేడు 20,000 రూపాయల లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీబీకి పట్టుబడ్డాడు. మరి ఎస్పీ చేయండి, ఎస్పీకి ఇచ్చేసి వరంగల్. ఓకే ఒక్కరిని కూర్చోబెట్టి తీసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇటువైపు చెప్పండి. తాటికొండ రవీందర్ ఆర్టీసీ డ్రైవర్, ఈ నంబర్ 320184. ఇతను హుజురాబాద్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఫిబ్రవరి నెలలో వాళ్ళ మేనవ బావమర్ది కొడుకు చనిపోతే ఒకరోజు యాబ్సెంట్ అయ్యాడు. దీని గురించి శ్రీకాంత్ హుజురాబాద్ డిపో మేనేజర్ ఇతనికి ఛార్జ్ మెమో ఇచ్చాడు. ఈ ఛార్జ్ మెమోని క్లోజ్ చేయడం కొరకు అతను 30,000 డిమాండ్ చేసిండు. అతనికి లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కు వచ్చి ఫిర్యాదు చేసినాడు. ఆయన డిమాండ్ మేరకు ఈరోజు 20,000 లంచంగా ఎల్కతుర్తిలో ఇస్తూ శ్రీకాంత్ పట్టుబడ్డాడు. ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి వరంగల్లో ఉన్న ఏసీబీ కోర్టులో మేము ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే మీకు ఎవరికైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా లంచం అడిగితే మా టోల్ ఫ్రీ నంబర్ 1064 దీనికి కాల్ చేయగలరని మనకి. నా పేరు సాంబయ్య అండి, డిఎస్పీ ఏసీబీ. నాతో పాటు శ్యామ్ సుందర్, రాజు ఎస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త మన్మధుడా అంటూ చిందులు పాటలు పెట్టి మరీ వీడియో తీసిన పోలీసులు. మంతిన్లో మంటగాలుస్తున్న పోలీసులు. ప్రతిష్ట మంతిన్లో కాంగ్రెస్ నాయకులు ఏది చెప్తే అదే అంటున్న పోలీసులు. పోలీస్ స్టేషన్ లేక డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ అంటూ ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు. ఇది కూడా మంచి స్టెప్ అయింది, ఎక్సర్సైజ్. భలే చేస్తా నన్ను కూడా. ఇప్పుడు ఎంత హుషారు ఉంటే అప్పుడు ఎంత ఉండేది వాళ్ళు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక భద్రాచలం మధ్యలో నిర్వహిస్తున్నటువంటి ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంకాల. భద్రాచలం నుంచి సారపాకకు పాత బ్రిడ్జ్ నుంచి రాకపోకలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. NH30 from Vijayawada to Jagdalpur మీద మన హై లెవెల్ బ్రిడ్జ్ అట్ గోదావరి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది 166 కిలోమీటర్స్లో ఉన్న ఈ బ్రిడ్జ్ గోదావరి మీద 2014లో స్టార్ట్ చేసి ఇప్పుడు మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ వర్క్ ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఇనాగ్రేట్ చేసుకున్నాము. ఈ బ్రిడ్జ్ 2.3 కిలోమీటర్స్ లెంత్లో, బ్రిడ్జ్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్, అప్రోచ్ వచ్చేసి రిమైనింగ్ ఆఫ్ ది ఏరియా. బ్రిడ్జ్ విత్ వచ్చేసి 12 మీటర్స్ అండ్ ది రోడ్ విత్ 7.5 మీటర్స్ అండ్ రిమైనింగ్ ఇస్ పాత్ వేస్. సో ఇది మేము ఈరోజు హై లెవెల్ బ్రిడ్జ్ అనేది ఇనాగ్రేషన్ చేసుకున్నాము. ఏదైతే మనకి ఈరోజు ఇప్పుడు 17th 18th రోజు ఉండే శ్రీరామనవమి ఉత్సవాల కోసం వచ్చే మోర్ ట్రాఫిక్, మోర్ వెహికల్స్ కోసం ఇది చాలా ఫాస్ట్గా ఇది 2-3 మంత్స్లో మేము కంప్లీట్ చేసుకొని సరిగ్గా శ్రీరామనవమి కోసం ఇది ఈరోజు ఇనాగ్రేట్ చేసుకొని వచ్చే డివోటీస్కి కానీ వచ్చే మిగతా జిల్లాల నుంచి, మిగతా ప్రదేశాల నుంచి వచ్చే ప్రజలకి ఏమీ అసౌకర్యం కలగకుండా ఈ బ్రిడ్జ్ని ఈరోజు జనాల కోసం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కరీంనగర్ పట్టణ కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థల ద్వారా ఈ రోజు నుండి మార్కెట్ కమిటీ యార్డులు వారి ధాన్యం కొనుగోలు చేయబడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మార్కెట్ కమిటీ కరీంనగర్ అధికారులు రైతులు అమ్మే ధాన్యం తూకం చేయడం కొరకు కొత్త పరికరాలు తీసుకువచ్చి రిఫరెన్స్ కట్ చేసి కొబ్బరికాయలు కొట్టి పూజ చేశారు. వ్యవసాయ అధికారులు జారీ చేసిన టోకెన్ గల రైతుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయబడునని తెలియజేశారు. నాణ్యత పరిణామాలను అనుసరించి వారి ధాన్యంను ఎండబెట్టి పూర్తిగా శుభ్రపరిచి తీసుకురావాలని రైతులకు కనీసం మద్దతు ధర పొందవలసిందిగా విజ్ఞప్తి చేశారు. భద్రాచల దివ్యక్షేత్రంలో మనకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. మన క్రోధినామ సంవత్సర ఉగాది నాడు నుంచి 15 రోజుల పాటు వసంత పక్ష త్రికళ్యాణ బ్రహ్మోత్సవాలు అంటారు వీటిని. ఈ యొక్క వసంత పక్ష త్రికళ్యాణ బ్రహ్మోత్సవాల్లో 9వ తారీఖు నాడు మనకు అంకురార్పణ కార్యక్రమం జరిగింది. నిన్న రోజున మనం గరుడ పట లేఖనం చేసుకొని కీయర్ మఠం నుంచి ఆ యొక్క గరుడ పటాన్ని తీసుకొని వచ్చి మూలవర్ల దగ్గర నుంచి, తర్వాత యాగశాల నుంచి, ఆ యాగశాలలో రాత్రి ఈ యొక్క గరుడ అధివాసాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఈనాడు అనగా 16వ తారీఖు నాడు ఈనాడు ధ్వజారోహణ అనే కార్యక్రమం ఇంకా కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఆ యొక్క గరుడ భగవాను ఆ యొక్క ధ్వజం ద్వారా ఎగిరేసి ఇక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవానికి 30 దేవతలందరూ కూడా ఆహ్వానం చేయడం కోసం ఈ యొక్క గరుడ పటాన్ని ఆ యొక్క గరుడ పటం అయిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి మహిళలందరికీ కూడా గరుడ ప్రసాదాన్ని, అంటే వారికి సత్సంతానం లభించాలని చెప్పేసి గరుడ ప్రసాదం తీసుకోవడం వల్ల సత్సంతానం లభిస్తుందనే ఉద్దేశంతో ఎంతోమంది మహిళలు ఇక్కడికి వచ్చి గరుడ ప్రసాదం కోసం నిల్చున్నారు. వారందరికీ కూడా ఇప్పుడు ఈ యొక్క ధ్వజారోహణ పూర్తయిన తర్వాత గరుడ ప్రసాదం ఇస్తారు. ఆ యొక్క ప్రసాదాన్ని వారంతా కూడా తీసుకొని వచ్చే సంవత్సరం కల్లా సత్సంతానం లభించి వారంతా కూడా మళ్ళీ రామదర్శనానికి రావాలని కోరుకుంటూ, అలాగే రేపటి రోజున ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది. కళ్యాణ మండపం వద్ద మిథిలా ద్వారం వద్ద సీతా మహాలక్ష్మి, వైకుంఠ ద్వారంలో లక్ష్మణ సమేతులైన రామచంద్ర స్వామి గారు ఉంటారు. ఇరుపక్షాల్లో ఎదుర్కోలు యొక్క కార్యక్రమం వైభవపేతంగా జరుగుతుంది. తర్వాత స్వామివారు తిరిగి సేవ చేసుకొని వస్తారు. తర్వాత ఎల్లుండి ఉదయం మనకు 8 గంటలకు స్వామివారి గృహమూర్తుల కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అది ఆంతరికంగా జరుగుతుంది. అది ఎక్కడికి కూడా ప్రవేశం ఉండదు. తర్వాత 10 గంటలకు కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. ఈ యొక్క మహోత్సవాల్లో భక్తులంతా కూడా పాల్గొని స్వామివారికి
నిర్మించవలసిందిగా కోరుతున్నాం. రాలేని వారంతా కూడా మరి ఇక్కడికే రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరి వారు వారి యొక్క ప్రచార మాధ్యమాల ద్వారా వచ్చేటువంటి కళ్యాణ ఉత్సవాలు ఇళ్ళ వద్దనే ఉండి వీక్షించి అంటే వృద్ధులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, రాలేని వారు ఉంటారు, చంటి పిల్లలు ఉంటారు. వీళ్ళంతా రాలేరు కాబట్టి రాలేని వారంతా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఇంటి వద్ద కూర్చొని రామనామస్మరణ చేస్తూ రామకోటి చేస్తూ ఆయన కళ్యాణాన్ని కలిగించిన భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి ఫలితం దక్కుతుంది. కాబట్టి మీరంతా కూడా మీ ఇళ్ళ వద్ద ఉండి కూడా ఈ యొక్క కళ్యాణాన్ని జరిగించాల్సిందిస్తున్నాం. తెల్లారి 18వ తారీఖు నాడు పట్టాభిషేకం, రాముడికి మాత్రమే ఉన్నటువంటి ఏకైక ఉత్సవం పట్టాభిషేకం. అలాంటి పట్టాభిషేకాన్ని కూడా అందరూ కూడా జరిగించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి పునర్వసు నుంచి పునర్వసు వరకు కూడా రామాయణ పారాయణ జరిగి పుష్యమి నాడు రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది. అలాంటి పట్టాభిషేకం 18వ తారీఖు జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాం. అదే రోజు సాయంకాలం మనకు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. తెల్లారి వేదాశీర్వచనం, దోపోత్సవం, తెప్పోత్సవం, నెక్స్ట్ ఉండిలోత్సవం, వసంతోత్సవం, అట్లాగే 23వ తారీఖు నాడు మనకు చక్రస్థానం అని చెప్పి గోదావరి నదీ తీర్థంలో చక్రస్థాన కార్యక్రమం ఉంటుంది. దాంట్లో కూడా భక్తులంతా కూడా 50 మంది భక్తులు, పునజనులు, యాత్రికులు అంతా కూడా ఈ యొక్క చక్రస్థానంలో పాల్గొని ఆ చక్రస్థానాన్ని ఆచరించడం వల్ల మనకు ఆయురారోగ్యాలు అన్ని కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క చక్రస్థానంలో పాల్గొని ఆ రోజు సాయంకాలం స్వామివారికి శేషవాహనం మీద పూజించిన తర్వాత మనకు ధ్వజ అవరోహణ కార్యక్రమం, తర్వాత సాయంకాల సమయంలో ద్వాదశారాధనలు, ద్వాదశ ప్రదక్షిణలు, రాత్రికి పుష్పయాగం, ఆ తర్వాత మహాకుంభ ప్రోక్షణతో మనకి ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా పూర్తయితాయి. ఆ మరునాడు మనకు 24వ తారీఖున ఉత్సవాంగ స్థాపనం, అంటే ఉత్సవాంగ స్థాపనం ఉత్సవానంతర స్థాపనం. ముందు రోజు 9వ తారీఖు స్థాపనం అయింది. మళ్ళీ 24వ తారీఖు ఉదయం ఉత్సవానంతర స్థాపనంతో మనకి ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ పూర్తయితాయి. తర్వాత 2వ తారీఖు నాడు మరలా నూతన ప్రయోగోత్సవం మనకు జరుగుతుంది. అప్పటి వరకు కూడా మనకు 23వ తారీఖు వరకు కూడా 9వ తారీఖు 23వ తారీఖు వరకు నిత్య కళ్యాణాలు జరుపుకోవడం. అట్లానే పౌర్ణిమోత్సవం కూడా 2వ తారీఖు వరకు మళ్ళీ మనకు స్వామివారి కళ్యాణం. జై శ్రీరామ్. మంచిర్యాల జిల్లా మిట్పల్లిలో గ్రామంలో వివో మదర్ తెరిసా ఆధ్వర్యంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. రైతుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే ఐకేపీను ప్రారంభించగలరని మిట్పల్లి గ్రామ రైతుల జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముందు కలెక్టర్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మదర్ తెరిసా వివో సభ్యులు దుగ్గుట శకుంతల మాట్లాడుతూ మిట్టపల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్ని రైతులు ఎలాంటి సమాచారం లేకుండా తీసేయడం జరిగిందని, దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారని, మదర్ తెరిసా వివో 35 గ్రూపులు ఉన్నాయి, ఐకేపీ సెంటర్ ద్వారా 2% లాభం సమకూరుతుందని ఆవిడ తెలియజేశారు. నా పేరు దుగ్గుట శకుంతల, మాది విలేజ్ మెట్టపల్లి, కన్నెపల్లి మండలము. మాకు ఐకేపీ సెంటర్ ఉండే, మాకు రైతులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా ఐకేపీ సెంటర్ను అక్కడి నుండి తీసేసినామంటున్నారు. మాకు రైతులకు చాలా నష్టం జరుగుతుంది. మా మదర్ తెరిసా వివోలో 35 గ్రూపులు ఉన్నాయి. దానివల్ల మాకు 2% మాకు లాభం వస్తుంది. ఆ లాభంతో మేము సీఏలకు కానీ ఏదైనా మెటీరియల్ కొనుక్కోవడం కానీ, ఇప్పుడు వడ్లు జల్లెడ పట్టమంటున్నారు, జల్లెడ మిషన్ కొనుక్కున్న మా డబ్బులు పెట్టుకొనే మాకు వచ్చిన లాభంతో
ఇప్పుడు వాళ్ళు ఎత్తేయడం వల్ల ఇది ప్రైవేట్కి వెళ్ళిపోతుంది, ఏం లాభం వస్తుందో మా విలేజ్ బాగుపడది, మా ఐకేపీ సెంటరు బాగుపడది, మా రైతులకు ఇప్పుడు ప్రైవేట్ అతను ఏంటంటే ఒక 50-60 లారీలు కొనుక్కుంటాడు వెళ్ళిపోతాడు, మిగతా ధాన్యం అతనికి అవసరం ఉండదు, మేము చాలా నష్టపోతాం. అక్కడ మాకు 3500 హెక్టార్ల పొలాలు ఉన్నాయి, మాకు చాలా పెద్ద మొత్తంలో మాకు వడ్లు వస్తాయి. ఐకేపీ సెంటర్ తీసేయడం వల్ల ఇప్పుడు మా గ్రూపులు లాస్ అవుతాయి, మా మదర్ తెరీసా వివో లాస్ అయిపోద్ది. దయచేసి అధికారులు స్పందించి మా వివో మాకు మా సెంటర్ మాకు కావాలి అని ప్రభుత్వాన్ని కానీ సారు కలెక్టర్ సార్ కానీ జిల్లా కలెక్టర్ గారిని మేము వేడుకుంటున్నాము. వినతి పత్రం ఇచ్చినాం కలెక్టర్ సార్ గారికి, సానుకూలంగా స్పందించిండ్రు సారు. చెప్తామమ్మ మీది మీకు ఇంతకుముందు ఉంటే యథావిధిగా మీది మీకు ఇస్తామంటున్నారు. మాకు ఇప్పుడు ఊర్లో కూడా సార్ మాకేందంటే పొలిటికల్ ఉంది, మేము వెళ్ళి చెప్పుకుంటున్నాం రైతులము, మా సెంటర్ లేదాట అని చెప్పుకుంటే ఎవ్వరు స్పందించట్లేదు, ఊర్లో పెద్దవాళ్ళు ఎవరు స్పందించట్లేదని ఓన్గా మా డబ్బులు మేము అందరం పెట్టుకొని మేము ఒక 30 మంది రైతులు ఈరోజు పొద్దున 10కి వచ్చినాం. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నాం. మా బాధ అర్థం చేసుకొని మా సెంటర్ మాకు తిరిగి ఇవ్వాలి అని కోరుకుంటున్నాం కలెక్టర్ గారిని. మెట్పల్లి గ్రామం, కన్నెపల్లి మండలం. మెట్పల్లిలోనే ఐకేపీ సెంటరు గత 20 సంవత్సరాలుగా నడుస్తూనే వస్తుంది. నడవడంతో ఐకేపీ సెంటర్ని ఇప్పుడు రద్దు చేసినామని ఫస్ట్ లిస్ట్లో పేరు లేదు కాబట్టి, మళ్ళా మా ఐకేపీ సెంటర్ ఫస్ట్ లిస్ట్లో లేదు కాబట్టి మా ఐకేపీ సెంటర్ మాకు కావాలని చెప్పి మేమంతా రైతులం జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాం. కలెక్టర్ గారు స్పందించి సరే మీకు లేదు కాబట్టి మళ్ళీ మీకు ఐకేపీ సెంటర్ని ఇవ్వగలను అని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. మాకు వడ్ల కొనుగోలు కేంద్రం రైతులకు చాలా లాభంతో ఉన్నది. ఇది సంఘాలకు సంబంధించింది కాబట్టి మేము ఆ సంఘాల ద్వారా వచ్చిన లాభాలతోటి మిషన్ కొన్నాలు, కుర్చీలు కొనుక్కున్నాం, కొన్ని సామాగ్రిలు సమకూర్చుకున్నాం కాబట్టి మాకు ఐకేపీ సెంటరే ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.